ఫలితాల కోసం అటు ప్రజలు పార్టీలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు బెట్టింగ్లు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం జూన్ 4 తర్వాత ఎవరు జైలుకు వెళ్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఏపీలో జైలుకు వెళ్లేది ఎవరు, జై కొట్టించుకునేది ఎవరు? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను మించిపోయాయి. తమిళనాడులాగే ఏపీలోనూ ప్రతీకార రాజకీయాలకు గతంలోనే బీజం పడింది. 1996-2004 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబుపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే చంద్రబాబును జైల్లో వేస్తామని పదే పదే ఆరోపించేవారు కూడా. కానీ వైఎస్ మొదటి టర్మ్లో అత్యంత బలంగా ఉన్నప్పటికీ చంద్రబాబును ఏమీ చేయలేదు. ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ వైఎస్ఆర్ కొడుకు జగన్ మాత్రం చంద్రబాబుపై 20కి పైగా కేసులు పెట్టడమే కాకుండా జైలుకు కూడా పంపారు. ఇవే ఇప్పుడు ప్రతీకార రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో 2 పార్టీల అధినేతలకు అధికారం కంటే ముందు జైలుకు వెళ్తామన్న భయం ఎక్కువగా రాజకీయ నేతలను వెంటాడుతోంది. టీడీపీ అధికారంలోకొస్తే వైసీపీ నేతలు, వైసీపీ అధికారంలోకొస్తే టీడీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జైలు గండం నుంచి తప్పించుకోవాలంటే ఇరు పార్టీలకు ఇప్పుడు అధికారమే పరమావధి. అందుకే ఆయా పార్టీల నేతలను ఇప్పుడు అధికార భయం కంటే జైలు భయమే ఎక్కువగా ఉంది. ఏపీలో మళ్లీ వైసీపీనే గెలిస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం 50 రోజులు జైల్లో ఉంచింది. చంద్రబాబుపై 22, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్పై 23, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై 24 కేసులు పెట్టింది జగన్ సర్కార్. చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టినవే 8 కేసులున్నాయి. అంగుళ్లు చంద్రబాబుపై దాడి చేయడమే కాకుండా తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అనంతపురం, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, నంద్యాల జిల్లాలోని వివిధ స్టేషన్లలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్లో 440K వేరియంట్ గురించి ప్రజల్లో భయాందోళన సృష్టించారని కూడా చంద్రబాబుపై జగన్ సర్కార్ కేసు పెట్టింది. ఇక వ్యాక్సిన్లు అందుబాటులో లేవని మాట్లాడినందుకు విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక అంతేకాకుండా ఉచిత ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు గండిపడిందని, ప్రివిలేజ్ ఫీజ్, డిస్టిలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంలో లోపాలున్నాయని, సిఆర్డీఏ రాజధాని, ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ నిర్ణయాల్లో కొందరికి లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. వాటితో పాటు నైపుణ్య అభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇక జగన్ గనుక మళ్లీ గెలిస్తే చంద్రబాబును ఇంకా కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం ఖాయమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అంతేకాకుండా టీడీపీ యాక్టివ్గా ఉన్న నాయకులను కూడా గుర్తించి కేసులో ఇరికించి జైళ్లకు పంపుతారనే వాదన కూడా వినిపిస్తోంది. కాబట్టి జైలుకు వెళ్లకుండా ఉండాలంటే టీడీపీకి అధికారం అనివార్యమని స్పష్టమవుతోంది. ఇక ఏపీలో టీడీపీ కూటమి గనుక విజయం సాధిస్తే అది వైఎస్ జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కీలకంగా మారింది. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు పట్ల ఇప్పటికే టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. జగన్ హయాంలో మంత్రులు చంద్రబాబును వ్యక్తిగతంగా అత్యంత పరుష పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వంటి వారున్నారు. వంశీ అయితే మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఇక జగన్ సర్కార్ విధాన నిర్ణయాల్లో తప్పిదాలను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వెలికి తీసే వీలుంది. మరి ముఖ్యంగా ఇసుక, మద్యం విధానంలో లోపాలను వెలికి తీసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. రాజధానిగా ప్రకటించాక అనేక దందాలు చేశారని ధ్వజమెత్తుతోంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోపణలు చేసింది. వీటిలో ఏదో ఒక తీవ్రమైన దానిపై జగన్ను నేరుగా ఇరికించే ఛాన్స్ ఉందనేది విశ్లేషకుల మాట.
ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులున్న జగన్కు ఇక మీదట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కేసులు కూడా నమోదు కానున్నాయి. ఇదిలా ఉంటే బెయిల్పై ఉన్న జగన్పై మొత్తం 29 కేసులున్నాయి. అందులో సిబిఐ, ఈడీ కేసులతో పాటు 420 కేసులు కూడా ఉన్నాయి. ఇక బీజేపీతో టీడీపీ జత కట్టడంతో జగన్పై ఆ కేసులన్నింటినీ తిరగదోడి ఆయన్ను జైలుకు పంపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వివేక హత్య కేసుంది. ఈ కేసుపై ఇప్పటికే అటు సునీత, షర్మిల కూడా పోరాటం చేస్తున్నారు. ఆ కేసులో జగన్తో సహా మిగిలిన వారికి జైలు తప్పదనే వాదన వ్యక్తమవుతోంది. ఏపీలో రిజల్ట్స్ కంటే జైలుకు ఎవరు వెళ్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎవరు గెలుస్తారనే దానికంటే ఎవరిని ఎవరు జైలుకు పంపిస్తారు అనే దానిపైన విపరీతంగా బెట్టింగ్లు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2 పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా ప్రత్యర్థి పార్టీ అధినేత జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇంతకీ జూన్ 4 తర్వాత జైలుకెళ్లేది ఎవరో తెలియాలంటే వేచి చూడాలి.